నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ రోజు విషయాలు ఎందుకంటున్నానంటే ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకి రసవత్తంగా మారిపోతున్నాయి. అలాగే అక్కడ ఎట్లా అంటే ఒక క్రిమినల్ లాగా అటు రాజకీయం కావచ్చు, అక్కడంతా కూడా హడావిడి ఏర్పడిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఏపీ పాలిటిక్స్ సంబంధించి గన్ వర్సెస్ గొడ్డలి అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి. అసలు ఓవరాల్ గా ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? దీని వెనుకున్న రహస్యం ఏంటి సార్? అసలు శ్వేత గారు, ముందుగా మీకు హిట్ టీవీకి వీక్షిస్తున్నట్టు తెలుగు ప్రజలకి నమస్సమాంజలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని గురించి విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను గురించి విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి విమర్శించడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శక్తి సామర్థ్యాలు చాలవు. వాళ్ళకి ఆ నైతికత కూడా లేదు. ఎందుకంటే ఇచ్చిన మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా, ఒక మత గ్రంథంగా, ఒక భగవద్గీతగా మత గ్రంథం మాదిరి దాన్ని భావించి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని పూర్తిగా ప్రజలకు అందించాలని సాయశక్తుల 99% హామీల్ని అమలు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా అందరికీ కూడా సమపాళ్లలో డైరెక్ట్గా డబ్బులు వాళ్ళ దగ్గరికి పోయే విధంగా ఎక్కడ కానీ ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కానీ అవినీతి జరగకుండా, అవినీతికి తావులేని విధంగా రాజ్యపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ పద్ధతిని ఎవరు కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ విమర్శించేటువంటి స్థాయి ఆ అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితాన్ని బ్లేమ్ చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎన్నుకొని వాళ్ళ కుటుంబాన్ని చీలికలు తెచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రేరణ చేసి ఏదో ఒక రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది ఈ తెలుగుదేశం దుర్మార్గులు చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళకి తెలిసిన పదాలు ఏంది? మెయిన్గా మీరందరూ ఇంటా ఉంటే మీరు ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా వాళ్ళకి తెలిసినటువంటి పదాలు ముఖ్యంగా మీకు చెప్తాను చూడండి. తల్లి, చెల్లి, బాబాయి, గొడ్డలి, 11. ఈ 5 పదాలు తప్ప వేరే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి వేరే ఏదన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకుంటే లోకేష్ కానీ ఎక్కడ మీటింగ్కి పోయినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పదం, గొడ్డలి, కత్తి, అదేవిధంగా తల్లి, చెల్లి, 11 అనే మాటలు, ఈ మాటలు మాట్లాడకుండా ఏదన్నా మీటింగ్ కంప్లీట్ చేసినటువంటి దాఖలు ఏదన్నా ఈ మధ్యకాలంలో ఉన్నాయా? వాళ్ళకి విమర్శనాస్త్రాలు లేక, విమర్శించడానికి ఏదైనటువంటి అవకాశం లేక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అనైతికమైనటువంటి మనిషిగా డిక్లేర్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి భావాల గురించి అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మనం ఎంత ముందుకు తీసుకొచ్చినా సరే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇది ఆడ గొడ్డల రాజకీయాలంతా చంద్రబాబు నాయుడు చేసేది. అంటే ఇప్పుడు జరిగిందని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు సార్? ఇప్పుడు చూడండి, మీకు బాగా గమనించారంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షాత్తు సిబిఐ కోర్టు చెప్తా ఉంది, హైకోర్టు చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భారతమ్మకు కానీ దాంట్లో ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నారు. అంటే బాబాయిని చెప్పాడు, గొడ్డలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఇది ఏమైనా నైతికత ఇది చెప్పండి? సాక్షాత్ కోర్టులే చెప్తున్నాయి వాళ్ళకి సంబంధం లేదని చెప్పని, వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదని సిబిఐ కోర్టు డైరెక్ట్గా చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పని. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వివేకానంద రెడ్డి కేసుని ఎప్పటికీ అట్టే పెట్టుకోవాలనేటువంటిది ఒక ఉద్దేశం అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసును గురించి, ఆ కేసు రన్ అవుతూ ఉండాలి. ప్రతి ఒక్క ఎలక్షన్కి వివేకానంద రెడ్డి కేసు ముందుకు తీసుకురావాలి, వివేకానంద రెడ్డి గారి కూతుర్ని సునీత గారిని ముందుకు తీసుకురావాలి, రాజకీయ లబ్ధి కావాలి. ఇప్పుడు చూడండి, మన సిబిఐ చెప్తా ఉంది విచారణ చాలు, ట్రయల్స్ చేయండి, కేసును తొందరగా ముగించండి అని చెప్పని. కానీ సునీత గారు ఒప్పుకోవట్లే, విచారించండి, ఇంకా ఫర్దర్గా మా నాన్నగారికి కేసు మీద విచారణ కావాలని చెప్పని. మీరు గమనించారంటే సునీత గారు లాయరు, దాంట్లో మెయిన్ ముద్దాయిగా టీవీల ముందరికి ప్రత్యక్షంగా వచ్చి నేనే గుండెల మీద కూర్చొని గొడ్డలతో నరికాను అని చెప్తున్నటువంటి దస్తగిరి
దస్తగిరి ఏదైతే దస్తగిరి ఉన్నాడో, దస్తగిరి అయినటువంటి వ్యక్తి Right. నేనే వివేకానంద రెడ్డి మీద కూర్చొని గొడవలతో నరికాను, నేనే చంపానని చెప్పి డైరెక్ట్ గా టీవీలో చెప్తా ఉంటే అతనికి బెయిల్ వస్తే ఆ బెయిల్ మీద పిటిషన్ లేదు. బెయిల్ని రిజెక్ట్ చేయండి, బెయిల్ని ఆపండి అని చెప్పని ఎప్పుడు కానీ సుంతే కాదు అడగలేదు. ఆ దస్తగిరి లాయర్ కానీ, చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి లాయర్ కానీ, సునీత గారికి ఉండే లాయర్ కానీ అందరూ కూడా ఒకే లాయర్ సిద్ధార్థ లుత్రా. ఒక పనికి మాలిన అనామకమైనటువంటి ఒక దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఈరోజు కారులో తిరుగుతున్నాడు, టీవీల ముందు ప్రెస్ మీట్లు ఇస్తున్నాడు, టీవీలో హల్చల్ చేస్తున్నాడు. ఒక గంటకి లక్షల్లో పలికేటువంటి సిద్ధార్థ లుత్రా అనేటువంటి లాయర్ని పెట్టుకుని వాదించుకుంటున్నాడు. ఎట్టొచ్చింది ఈ డబ్బు? చంద్రబాబు నాయుడు డబ్బు గారు ఇది. మీరు చూడండి, ముగ్గురికి ఒకే లాయర్ ఏ విధంగా వస్తారు? సిద్ధార్థ లుత్రా తప్ప ఇంక ఊరు ప్రపంచంలో లాయర్లు లేరా? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక డ్రామా. వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది చంద్రబాబు నాయుడికి ఒక మసాలా లాంటిది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుంటాడు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో మసాలా కలిపి ప్రజలకు ఇస్తుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేసుని ఫైనలైజ్ చేసి విచారణ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోరు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇది కొనసాగిస్తూనే ఉండాలి. సునీత గారికి, అదేవిధంగా షర్మిల గారు ఒక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉపయోగించుకునేటువంటి ఒక తాళాలు చంద్రబాబు నాయుడికి. ఒక తాళం సునీత అయితే ఇంకో తాళం షర్మిల గారు. వాటి రెండుతో చంద్రబాబు నాయుడు కొడతా ఉంటాడు ఈ తాళాలతో. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఈ విధంగా రాజకీయం చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా రాజకీయాలు అంటే ఇక్కడ మీ షర్మిలమ్మ మ్యానిపులేట్ అవుతుంది అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు 100% మ్యానిపులేట్ అవుతుంది. 100% మ్యానిపులేట్ ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒక రాజకీయ పార్టీకి అధినేతగా వస్తున్నావు. అందులోనూ దేశంలోనే పెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్రంలోకి వస్తా ఉంటే, నిజంగా పిసిసి ప్రెసిడెంట్ గా నువ్వు మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల అక్రమాన్ని ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన దాఖలాలు కనిపించట్లేదు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలని, అన్యాయాల్ని ప్రశ్నించేటువంటి దాఖలాలు లేవు కదా. ఇప్పుడు ప్రజలకు జరిగే అన్యాయాల గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా? 2 సంవత్సరాల ముందర రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నావు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. ఏ రోజైనా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తావు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, సరిబిల మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తా ఉంది? మోడీ గారితో మీటింగ్ కూర్చున్నారు కాబట్టి మోడీ గారికి అవసరమైనప్పుడు ఏదన్నా, ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రయోజనాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏది, సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్తో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనాలు ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేటువంటి విధానానికి మీరు తప్పుపడుతూ మీరు బీజేపీకి లేకుంటే మోడీకి దత్తపుత్రుడు అనే మాదిరిగా డిక్లేర్ చేస్తున్నారు. ఇదే మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక మీటింగ్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ పక్కన కూర్చున్నాడు. మోడీ గారు డైరెక్ట్ గా పిలుస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు నా పక్క వచ్చేయండి, నాతో రండి, మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి పిలుస్తున్నాడు. దానికి చిరునవ్వు నవ్వుకున్నాడు మీ ముఖ్యమంత్రి. దీనికి మీరే సమాధానం చెప్తారు? ఇప్పుడు దత్తపుత్రుడా మీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి దత్తపుత్రుడా మోడీకి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు అక్కడ రేవంత్ రెడ్డి ప్రవర్తించినటువంటి విధానం, దాన్ని మనం తప్పబడ్డానికి కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావాలా, నిధులు తెచ్చుకోవాలా, దానికి ప్రధానమంత్రితో సఖ్యతగా ఉండాల్సిన అవసరం. అది రాజకీయాలు కాదన్న, అది రాష్ట్ర ప్రయోజనాలు. దానికోసం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దాన్ని తప్పట్టకూడదు. మీరు తప్పకూడదు, నేను తప్పకూడదు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చి తప్పట్టినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి సూటిగా. పక్క రాష్ట్రానికి ప్రశ్నిస్తారా? దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? మరి ఇవన్నీ మీరు స్వప్రయోజనాల కోసం కుటుంబ కలహాలని తీసుకొచ్చి రాజకీయంగా రంగుభూమి, రాజకీయంగా రుద్ది జగన్మోహన్ రెడ్డి దిగదార్చడమే కదా. రాష్ట్రంలో మీ కుటుంబాన్ని దిగదార్చడమే కదా. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని, రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని దిగదార్చడమే కదా. షర్మిలమ్మకి నేను సీరియస్ చెప్తున్నా, ఇది మీకు తగదమ్మా ఇది. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారు కూతురు, మీరు నీతి నిజాయితీతో నిబద్ధతతో రాజకీయాలు చేయాలా, నిబద్ధతతో రాజపాలన చేయాలా. కాబట్టి మీరు మార్చుకోండి, మీ ఫండా మార్చుకుంటే మీకు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా గౌరవిస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.